హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఇప్పుడు మనము శనగలతో వడలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. వీటిలో చాలా ప్రోటీన్స్ ఉంటాయండి. శనగల్లాగా పెడితే పిల్లలు తినరండి. ఇట్లా వడలు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. దాంట్లోకి నేను పల్లీలు దోసకాయ కలిపి చట్నీ చేశానండి. ఇంకా చాలా టేస్ట్ వచ్చిందనమాట. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, అంతకన్నా ముందండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ మొత్తం నోటిఫికేషన్కి వస్తాయి. ఇప్పుడు వీటిని మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. నేను ఇక్కడ 1/4 kg శనగలు తీసుకున్నాను. చూస్తున్నారు కదా, నేను మార్నింగ్ నానపెట్టేసి నైట్ వరకు నానపెట్టానండి. ఒక 5 hours నానినా సరిపోతుంది. ఎందుకంటే మా పాప స్కూల్కు టైం అవుద్దని చెప్పేసి నేను నైటే పిండి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఒక ఆనియన్ మీడియం సైజు, ఒక 10 పచ్చిమిర్చి, సాల్ట్, జీరా, అలాగే సోడా ఉప్పు తీసుకోవాలండి. బేకింగ్ సోడా తీసుకోవాలి. అలాగే చిన్న జార్ తీసుకొని అల్లం కూడా తీసుకోవాలి. చిన్న జార్ తీసుకొని అల్లం, పచ్చిమిర్చి, సాల్ట్, జీరా వేసి మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, అలా అన్నీ వేసేసి చిన్న జార్లో నేను మిక్సీ పట్టేస్తున్నాను. అలాగే మళ్ళీ పెద్ద జార్లో కూడా శనగలు వేసేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అది ఒక బౌల్లోకి తీసుకుందాం. మనము తీసుకొని పిండి అన్నీ కలిపేసి మిక్స్ చేసుకుందాము. నేనైతే ఇంకా నైటే ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మస్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టాలి. 1 hour పెట్టినా సరిపోతుందండి. చూడండి, అలా కచ్చా పచ్చాగా పట్టుకోవాలి. పప్పులు కొంచెం తగులుతూ ఉంటే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. అలాగే చెప్పాను కదా, చిన్న జార్లో ఇలా పచ్చిమిర్చి అన్నీ వేసేసి పట్టుకున్నాను. ఆనియన్ మాత్రం పట్టలేదండి. అలాగే సోడా ఉప్పు కూడా పక్కన పెట్టాను. ఇప్పుడు అవి కూడా మిక్స్ చేస్తాను. ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఆనియన్స్ ముక్కలు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, అలా ఆనియన్స్ కూడా వేసుకోవాలి. వేసేసుకొని సోడా ఉప్పు కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాను నైట్ నేను. ఎందుకంటే మార్నింగ్ అవ్వదు కదా, పాపకి అందించాలంటే అవ్వదు కాబట్టి నేను నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను పిండి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి. ఒక 1 hour పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, అలా కలిపేసేసి క్యాప్ పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. చూస్తున్నారు కదా, అలా మనకి వడ కూడా వస్తుంది. వేరే ఏమీ అవసరం లేదు, చేతితోటే చేసేసి వేసుకోవచ్చు. అలాగే అండి, వీడియో కంప్లీట్గా చూశాక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ అండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలా బాగా అన్నీ మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, మళ్ళీ నెక్స్ట్ డే అనమాట కడాయి పెట్టేసి స్టవ్ మీద ఆయిల్ పోసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ హీట్ అయ్యాక అప్పుడు మనము వడలు వేసుకోవాలి. చూడండి, అలా నేను చేతితోటే వడల్లాగా చేసేసి వేస్తున్నాను. ఏ పేపర్ అవసరం లేదు. ఎందుకంటే శనగలు కదండి, ఇది మనం పేపర్ మీద వేసినా కానీ తునిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. చేతితోటే చేసేసి వేయొచ్చు అనమాట. చూడండి, అలా చేతితో చేసేసి కొంచెం తడి చేసుకొని చెయ్యి వేస్తే తొందరగా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట, కడాయిలోకి పడిపోతుంది. చూస్తున్నారు కదా, అలా బ్రౌన్ కలర్ వచ్చిందాక మనము డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట.
చూడండి కొంచెం వేగాక అప్పుడు తిప్పుకోవాలి. చూడండి ఆ కలర్ రావాలి. తిప్పేసుకొని మనము తీసి ఒక టిష్యూ పేపర్ వేసుకొని దాని మీద వేసుకుంటే ఆయిల్ ఏమన్నా ఉంటే అది కూడా దానికి పీల్చేస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా, అలా వేసేస్తే ఆ టిష్యూ పేపర్ పీల్చేస్తుంది అన్నమాట ఆయిల్ని. మళ్ళీ ఇంకొక వాయి వేసుకుందాం. అలా వేసేసుకోవాలి ఇంకొక వాయ. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేసిన కామెంట్ బాక్స్లో కంపల్సరీగా కామెంట్ చేయండి. ఇంతే అండి, ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయిందండి. మరి మన ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ బాయ్ బాయ్. థ్యాంక్ యూ.